जय कमलांबा श्रीमती घंटिकोट सुभद्रम्म सद्गुरु परब्रह्मणे नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलं अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अमलांबा श्रीमती घंटिकोट सुभद्रम्म सद्गुरु परब्रह्मणे नमः। श्री आकाशको अप्पाराव सद्गुरु परब्रह्मणे नमः। श्रीधर शिवरामदीक्षित सद्गुरु परब्रह्मणे नमः। जय सद्गुरु प्रभु महाराज की जय। अनंत भक्तकोटि साधु मंडल की जय। భద్రాద్రి రామ శతకం గతంలో మనం అక్షర పురుషుల గురించి తెలుసుకున్నాం. అక్షర పురుషుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆత్మ స్వగత లక్షణాల గురించి తెలుసుకుందామండి. శ్వేత రక్తాసితాపేత నీలంబుల నడుమ నివాసమైనావు నీవు. మానిత దివ్య సోమాగ్ని మండలముల నడుమ నివాసమైనావు నీవు. పొందుగా కళనాద బిందు త్రయముల నడుమ నివాసమైనావు నీవు. విమల భాగీరథి యమునా సరస్వతి నడుమ నివాసమైనావు నీవు. అండ పిండాండ బ్రహ్మాండ భాండంబుల నడుమ నిండి ఉన్నావు నీవు ఆనందముగను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మా. శ్వేత రక్త శ్వేత కృష్ణ పీత సునీల మధ్యమున రంగులండి. వాటి మధ్యమున సూర్య సోమాగ్ని మండలము నా మధ్యమున నాదబిందు కడల మధ్యమున గంగా యమున సరస్వతుల మధ్యమున అవన్నీ కూడా ఇదే తిరుపతి. ఇడా భాగీరథి గంగా పింగళ యమునా నది తయోర్మధ్య గతానాడి సుషుమ్నా చ సరస్వతి. 3 నదుల స్థానం ఇదే త్రికోటి మధ్యమునందు ఆత్మస్థానం. అక్కడ ఉన్నారన్నమాట అని భావన చెయ్యాలి. గంగా యమున సరస్వతుల మధ్యన అండ పిండ బ్రహ్మాండముల మధ్యన అక్షర స్వరూపమైన ఆత్మ ఉన్నాడని ఎరగవాలి. ఆత్మస్థానం అదని తెలుసుకోవాలి. జై సద్గురు. ఆత్మ స్వగత లక్షణాలు. ధరణిలో తిలలందు తైలముండిన రీతి దారువయందు దహన రీతి. ధరణిలో తిలలందు తైలముండిన రీతి దారువయందున్న దహను రీతి. నాణమౌ దధియందు నవనీతమున్నట్లు పుష్పమందున గంధమున్నయట్లు. రంజిల్లు ఫలమందు రసము కలిగిన భంగి. చేలమందునన్నట్టి నూలు భంగి. తారహారాదుల దారముండిన తీరు. ఇసుకరాలందున్న ఇనుము తీరు. అఖిల జగముల సకల దేహంబులందు నిండి ఉన్నావు ఈ రీతి నిజముగాను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. అంతా నిండి ఉన్న బ్రహ్మాండ స్వరూపం నీవే. అందరిలోనూ ఉన్నది ఆ శివ ఈశ్వర ఐక్యం అయిన తర్వాత ఆ పరమాత్మ స్థానం చేరుకోవడం అంటే మనం ఎక్కడికి ప్రయాణం చేయనవసరం లేదు. మనం నిలకడగా ఉన్న చోటే ఉన్న యథార్థ జ్ఞానాన్ని తెలుసుకుని నీ నిజము రూపమే అచలము, నీ నిజ రూపమే పరిపూర్ణము, నిజముగ ఎప్పుడని అన్నట్టుగా ఈ నిజ రూపాన్ని దర్శించి అంతా నిండి ఉన్న బ్రహ్మాండ స్వరూపం ఇదే కదా. అన్నీ ఇలాంటి అనేక కోటి బ్రహ్మాండాలు అంతా నిండి ఉన్న ఏక స్వరూపం అచలం. అదే నీ స్వరూపంగా భావించి అందరిలోనూ నీవున్నావు. అది ఎలా ఉన్నట్టే నిరూపణ చేసి చెప్పు. తిలలయందు తైలము. నూపప్పులో నూనె ఉంటుందా ఉండదా? ఉంటుంది. దాన్ని మనం మరపట్టించి పిండి చేస్తే నూనె వస్తుంది. తిలలో తైలం ఉంది. ఎలా ఉంది? తిలలో తైలం దాగి ఉంది. నువ్వుల్లోనే నూనె దాగుంది. నువ్వుల నూనె. ఓకే. దారు అందున అగ్ని. దారు అంటే
చెట్టు. చెట్టులో అగ్ని ఉంది తెలుసా? చెట్టులో అగ్ని ఉంది. అగ్ని కనపడదు, చెట్టు లోపలే దాక్కుంటుంది. అడవుల్లో చూడండి, పెద్ద పెద్ద గాలులు అవి వీచినప్పుడు ఒక్కోసారి మనం నిప్పు పెట్టకనే నిప్పు రాజుకుంటుంది. ఆ దారుణందున్న అగ్ని ప్రజ్వరిల్లుతుంది. చెట్లు గాలికి ఒకదానికొకటి రాపిడి జరుగుతుంది. రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది. ఆ చెట్టులో ఉన్న అగ్ని పైకి ప్రజ్వరిల్లి అది అడవంతా దహనపడుతుంది. అక్కడ మరి అగ్ని ఎవరు పుట్టించారు? మనం ఎవరు వెళ్ళి నిప్పు పెట్టి అట్టించింది కాదు. తనకు తానుగానే చెట్టులో ఉన్న అగ్ని ఒకదానికొకటి రాపిడి జరగడం వలన అగ్ని పుట్టి ఆ దహనకాండ జరుగుతుంది అడవుల్లో. అలాగా నీవే అచలమై, సనాతనమై, పరిపూర్ణ పరబ్రహ్మమై అందరిలోనూ ఉన్నావు. నీ నిజ రూపం తెలుసుకోవాలని ఇందులో గురువుగారు వివరంగా చెప్తున్నారు. ఎలాగ ఉంది అంటే ఆత్మ అంతా నిండి ఉన్న పరమాత్మ ఎలా ఉన్నారంటే ద్వితీయులు కాదు, బ్రహ్మపర్య అంతా పరమాత్మ స్వరూపమే. మనకి యథార్థ జ్ఞానం తెలియక మనం వేరుపడిపోయి ఉంటాం. అఖండత్వాన్ని ఖండఖండాలకు విభజించుకొని నేను నాది అనే భ్రమంలో ఉండి ఇదే నిజమని ఈ మబ్బు ధరలను మనం ఉంటూ ఉంటాం. దీన్ని దాటి నిజస్థితి తెలిస్తే అంతా నీ స్వరూపమే. అది ఎలా ఉందంటే అలల తెలల యందు తైలం ఉన్నట్టుగా, దారు యందు అగ్ని దాగి ఉన్నట్టుగా, దది యందు వెన్న, నాణ్యమైన పెరుగులో వెన్న ఉందా లేదా? ఉంది, కానీ కనపడదు. మనం సాధన చెయ్యాలి. ఆ పెరుగుని కవ్వం పెట్టి చిలికి మరి నీళ్ళు చొక్కలు జల్లి ఆ పదులుగా చిలికి దాన్ని తీస్తే వెన్న బయట పడుతుంది. పెరుగులో వెన్న ఉంది కానీ కనపడదు. మనం సాధన చేసి తీస్తే వేరు పడుతుంది. వేరు పడ్డాక మళ్ళీ పెరుగులో వేసుకెళ్ళినా కలగదు. అదే ఆత్మ స్థానం తెలుసుకున్నాక మరి జీవభావం మనకి కలగదు. పరమాత్మ స్థానంలో ఆ భావంలోనే ఉంటాము. ఇదంతా మాయ. చూసేది, చూడబడేది, చూసే వస్తువు అంతా కూడా దృశ్యము, దృక్కు, దష్ట అంతా కూడా మాయే. ఉన్నది పరమాత్మే. అదే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అంటారు. ఉన్నదాన్ని తెలుసుకుంటే ఈ లేని మాయని అవలీలగా విడిచిపెట్టగలుగుతారు. లేనిది లేకుండా పోతే ఉన్నది పరిపూర్ణం ప్రత్యక్షం. అది ఎలా ఉందంటే తెరల యందు తైలం ఉన్నట్లు, దారు యందు అగ్ని ఉన్నట్లు, దది యందు వెన్న ఉన్నట్లు, పుష్పం అందు గంధం. పువ్వులో గంధం మనం ఏమైనా సెంటు పెడతామా? పువ్వులో దానికి స్వతహాగా లక్షణం పుష్పం సుగంధాన్ని విరజిమ్ముతుంది. ఆ పువ్వులో సుగంధం ఉన్నట్టుగా, ఫలములందు రసం ఉన్నట్టుగా, మరి చూడగా నిగారింపుగా ఉన్న ఫలాలు బాగా పరువానికి వచ్చిన ఫలాల్లో ఫలరసం ఉంటుంది కదా. అలాగా నూలు బట్టలు చాలా మంది నూలు బట్టలు. ఈ బట్ట ఒక నాణ్యమైన బట్ట తీసుకున్నాం. ఈ బట్ట ఎలా తయారైంది? ఈ బట్టలో నూలు ఒక్కొక్క దారం దగ్గరగా పేర్చి చేర్చబట్టే వస్త్రం తయారు. ఈ వస్త్రంలో నూలు ఉందా లేదా? ఉంది. నూలుతోటే చేయబడింది. అది వస్త్రం చాలా మందిన నూలు పదిగాడు. ముత్యముల పేరు యందు దారమున్న రీతి. ముత్యాల దండలు ఉంటాయి, పూసల దండలు, ముత్యాల దండలు, వాటికి దారం, దానికి ఒకటి కూర్చోడానికి పెట్టిన దారం అన్నమాట. దారంలాగా పూలదండలు ఉన్నాయి. ఇగో పూలదండలు. ఈ పూలదండకి అందంగా గుచ్చబడింది. దీని లోపల ఒక దారం ఉంటుంది. సూత్రమున మొడలు గుచ్చబడినట్టుగా అంటారు కదా. అలాగా దానికి సూత్రం ఒకటి ఉంటుంది, దారం. అలాగా సకల జగముల యందున, సకల దేహముల యందున నిండి ఉన్నాడు పరమాత్మ. అంతా నిండి. ఆ పరమాత్మ అంటే ఎవరో కాదు, జీవుడు శివుడు రెండు ఒకటే, నీ స్వరూపమే. నీవే అంతా నిండి ఉన్నావు. అందరిలోనూ ఉన్నది నీవే.
తెల్ల యందు తైలం ఉన్నట్లు, దారులందు అగ్ని ఉన్నట్లు, దది యందు వెన్న ఉన్నట్లు, పుష్పమందు గంధం ఉన్నట్లు, ఫలములందు రసం ఉన్నట్లు. ఫలాన్ని రసాన్ని వేరు చేయగలమా? ఫలంలోనే రసం ఉంటుంది. మనం కోసి తీస్తే విడిగా వస్తుంది. చేల మందు నూనె ఉన్నట్లు, ముత్యముల పేరు యందు దారం ఉన్నట్లుగాను, ఇసుక రాళ్ళ యందు ఇనుము ఉన్నట్టు. మీరు ఇసుక దగ్గర ఎప్పుడైనా ఆడారా? చిన్నతనంలో మ్యాగ్నెట్ పట్టుకొని మనం చిన్నపిల్లలు ఆడడం చూస్తూ ఉంటాం. ఇసుక తిన్నెలు ఉన్న చోట మరి మ్యాగ్నెట్ పట్టుకుని ఇలాగలాగా ఊపితే దానికి ఇనుము పుట్టుకుంటుంది. ఇనుము అంటుకుంటుంది. ఇసుకలో ఇనుము ఎలా కలిసి ఉందో అలాగనమాట. ఆత్మ ఇసుకలో ఇనుము ఉన్నట్లు ఆత్మ సకల జగముల యందు సకల దేహముల యందును నిండి ఉన్నావు. అర్థమైందా? అన్నిట్లోనూ ఉన్న ఆత్మ అంతా నిండి ఉంది. పిపిలు కాదు, బ్రహ్మ పర్యంతం అంతా నిండి ఉన్నది ఆత్మస్వరూపమే. అదే నీ స్వరూపము. అంటే ఎరిగే జ్ఞానం ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపం. ప్రతి జీవిలోనూ జ్ఞానం ఉంటుంది, తెలివి. అదే బ్రహ్మస్వరూపం అన్నమాట. అదే అందరిలోనూ సమంగా ఉంది, తెలుసుకునే తెలివి అన్ని జీవుల్లోనూ. అదే నీ స్వరూపము. అంతా నిండి ఉన్నావు. దేహేంద్రియ విలక్షణము. నా తల్లి, నా తండ్రి, నా సతులు, నా సుతులు, నా పశు సంఘంబు, నా గృహంబు, నా భూషణంబులు, నా వాహనంబులు, నా క్షేత్ర పాత్రములు, నా ధనంబు, నా ధాన్యమని పలికినప్పుడు పురుషుండు తానవిగాక వేరైన విధముగా నా శరీరంబున, నా ఇంద్రియంబులు, నా జీవధర్మంబులు, నా గుణంబులు అనుచు పలికిన దేహేంద్రియాదులకును నీవు వేరుగా నొందువు. నిశ్చయముగా రమ్య గుణధామ భద్రాది గ్రామ పరశురామ నరసింహదాస సంరక్షితా. నా తల్లి, నా తండ్రి, నానాలు ఇక్కడ. నా తండ్రి, నా తల్లి, నా సతులు, నా సుతులు, నా పశువులు, నా గృహము, నా భూషణములు, నా వాహనములు, నా క్షేత్రములు, నా పాత్రములు, నా ధనము, నా ధాన్యము అన్న పురుషుడు ఎలాగ వేరుగా ఉన్నాడో అన్నీ నావి 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 అనేవాడు వేరుగా ఒకడున్నాడు. అవన్నీ వాడు కాదు. నా సుతులు, ఆ సుతులు తాను కాదు. నా సతులు తాను కాదు. తనకు సంధినవి అన్నీ. తను వేరుగా ఉన్నాడు అని ఎలాగైతే వేరుగా ఉన్నాడో అన్న పురుషుడు అలాగే శరీరంలో మన జీవ శరీరంలో నా ఇంద్రియములు అంటే నా చేతులు, నా కళ్ళు, నా కాళ్ళు అని అనుకుంటాం. అలాగే నా ఇంద్రియములు, నా జీవధర్మములు, నా గుణములు, మనకి గుణాలు సత్వరజస్తమో గుణాలు. అలాగే నా శరీరములు, నా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు నావే. నా శరీరాలు అంటున్నాను కానీ నేను శరీరం అని అంటం లేదు. అక్కడ ప్రతివారు ఆలోచించండి. నీ శరీరంగా భావిస్తావు కానీ శరీరం నీదని ఎవరు అనుకోరు. శరీరం నీదే కానీ నువ్వు శరీరం కాదు. అర్థం చేసుకోండి ఇక్కడ సబ్జెక్టు. నా ఇంద్రియములు అంటాం కానీ నేనే ఇంద్రియాలు అను. నా బుద్ధి, నా చిత్తము, నా అహంకారము, నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు అలాగ అంటాను కానీ నేనే ముక్కు, నేనే కళ్ళు, నేనే మనస్సు అను. నేను వేరుగా ఉన్న వస్తువు ఒకటి. ఇవన్నీ నాకు చెందినవి. నా జీవధర్మములు, నా గుణములు అని అన్నిటినీ ఎరిగడి పురుషుడు ఆత్మయని తెలియాలి. ఇవన్నీ ఏదైతే నాది అని తెలుసుకుంటున్నాడో, నా శరీరం, నా ఆధారం, నా కాళ్ళు, నా ధర్మాలు, నా కర్మాలు అని అన్నిటినీ ఎలాగైతే తెలుసుకునే పురుషుడు ఒకడున్నాడో అదే ఆత్మ. అందరిలోనూ ఉంటుంది. ఎరిగే జ్ఞానం ఏదైతే ఉందో అదే ఆత్మ. అది శరీరం కాదు. ఆత్మకి శరీరం లేదు. ఈ శరీరం ఆత్మ కాదు. శరీరంలో ఆత్మ ఉండి దాని ఆజ్ఞగా ఈ శరీరం అన్ని కార్యాలు చేస్తోంది కానీ శరీరం ఆత్మ కాదు. అలానే శరీరం వేరు, ఆత్మ వేరు అని రెండు విడదీసి చెప్పడానికి లేదు. శరీరం లేకపోతే ఆత్మ ఎలా ప్రకటపడుతుంది?
ఎలా తన పనులు చేస్తుంది శరీరంతో ఆత్మ వచ్చింది. శరీరం పోతే ఆత్మ పని ఉంది ఉండదు, శరీరంతో పాటే పోతుంది. రెండు కలిసే వస్తాయి, రెండు కలిసే పోతాయి. కానీ ఒకటి నిలిచేది, ఒకటి నిలవది అంటారు పెద్దలు. శరీరం నశించిన తాను నశించక మరి కర్మఫలాన్ని తీసుకొని సుఖ దుఃఖాలు అనుభవించడానికి మళ్ళీ జన్మకి వెళ్తుందని అన్ని శాస్త్రాలు మత గ్రంథాల్లోనూ ఉంటాయి. పెద్దలు చాలామంది అనుభవస్తులు చెప్తూ ఉంటారు. కానీ అసలు బోధలోకి వచ్చాక జన్మ మరణాలు లేని స్థితి, నేను అనేది ఏదైతే ఉందో దాన్ని గురువుకి అంకితం చేసేసి పరిపూర్ణ దర్శనం అయిన తర్వాత గురువు ఉపదేశంతో పరిపూర్ణాన్ని తెలుసుకున్నాక అక్కడ ఎక్కడా కూడా నేనన్నది ఉండదు. నేనంటే ఆత్మ అంతా నిండు ఉన్న జ్ఞాన స్వరూపం. అది ఏదైతే ఉందో అది అణగారిపోతుంది. నేను లేని స్థితి నిజస్థితి, అద్భుతమైన అలౌకిక స్థితి అనుభూతి అవుతుంది. అనుభూతి చెందేవాడు కూడా మాయే, అది కూడా ఆత్మే. పెరిగేది ఏదైతే ఉందో, అనుభూతి చెందేది ఏదైతే ఉందో, ఆనందించేది ఏదైతే ఉందో అది మాయే. ఈ శరీరంతో పోతే అది పోతుంది కదా. మరి ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు, మాయే కదా. మాయ దాటి ఆవలిస్తే తెలుసుకొని ఈ మాయ చిన్నంలో ముచ్చట్లో ఇరుక్కుని ఇదే శాశ్వతం, ఇదే నిజమని బ్రహ్మచంద్ర కన్నా సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకుని అసత్యమైన ఎరుకని నిలిచి ఉండడమే నిజస్థితి. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీధర శివరామదీక్ష సద్గురు ప్రేమ మహారాజ్కి జై. సమస్త సాధు మండలికి జై. జై గురుదేవ.